హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ క్రియేట్ చేసినవి అని ఎందుకు పిలువబడుతున్నాయి. బట్ నిజమేంటి అంటే వాటిల్లో ఉన్నది మన అసలు చరిత్ర. 4 వేదాల అఖండ జ్ఞానం, విశ్వం గురించి ఆది నుంచి అంతం వరకు చెప్పే 18 మహాపురాణాలు, ధర్మం గురించి చెప్పే 2 మహాకావ్యాలు, వీటిలోనే మన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన భగవద్గీత కూడా ఉంది. తప్పు, ఒప్పు, నీతి, న్యాయం, ధర్మం, అధర్మం, కర్మ, ఇంతటి అద్భుత చరిత్ర కలిగిన మన పురాణాలు ఎందుకు ఫేక్ అని పిలువబడుతున్నాయి. 1784లో విలియం జోన్స్ అనే ఫిలాసఫిస్ట్ మన గ్రంథాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. పవిత్రమైన కళలను ఇంగ్లీష్ వాళ్ళు మైథాలజీ అని పిలుస్తారు. ఇప్పటికైనా అర్థమైందా మైథాలజీ అంటే మీనింగ్? పవిత్రమైన కళలు అని, ఫేక్ అని కాదు. మన భారతదేశంలో మొత్తం 7,34,000 గురుకులాలు ఉండేవి. బట్ 1835లో లుథోమస్ మిచెల్ అనే బ్రిటిష్ జనరల్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈయన వల్ల మన దేశ విద్యా వ్యవస్థ చాలా నాశనమైంది. దీనివల్ల గురుకులాలు మన దేశంలో నెమ్మదిగా తగ్గిపోయాయి. మనకు తెలిసింది కొంచెమే, బట్ బ్రిటిష్ టైంలో ఇంకేం జరిగాయో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.